హలో ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి కోస్తున్నాను. ప్లాంట్ అయితే కట్ చేసినాక బాగా వచ్చింది బుషీగా. ఇంకిక్కడ కొన్ని ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అయితే హాఫే విప్పినాయి, ఇంకా విప్పలేదు. ఈరోజు పారిజాతం ఫ్లవర్స్ చాలా వచ్చినాయి, చాలా ఫ్లవర్స్ పూసినాయి ఇవాళ. పారిజాతం ఫ్లవర్స్ తీసాను, కింద పడిన ఫ్లవర్స్. చాలా డెలికేట్గా ఉంటాయి ఈ ఫ్లవర్స్, చాలా బాగుంటాయి, మంచి స్మెల్ వస్తాయి. ఈరోజు చాలానే వచ్చినాయి ఈ ఫ్లవర్స్. ఈ ప్లాంట్ లేట్గా స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్, అందుకే ఇప్పుడు కూడా వస్తున్నాయి. కార్తీక మాసంలో చాలా వస్తాయి. టమోటో ప్లాంట్. ఈ ప్లాంట్ నేను రోజు వాటర్ పోసేటప్పుడు చెక్ చేస్తూ ఉంటాను. ఇలా కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను ఇక్కడ. ఈ ఫ్లవర్స్ 2 days అయినా ఉంటాయి. వేరే కనకాంబరాలు ఉంటాయి, లేడీ కనకాంబరాలు. ఆ ఫ్లవర్స్ ఉండవు 2 days. సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసి వేసాను సపరేట్గా. ఈరోజు టెరెస్ పైన కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఈ ఫ్లవర్ ఎందుకనో హాఫ్ అయిపోయింది, వాటర్ కూడా ఎక్కువగా ఉండాలి. ఈరోజు ఇక్కడ కొన్ని స్టెమ్స్ అన్ని నేను కట్ చేసేసాను, గుబురుగా లేకుండా. మొక్కని, వైట్ ప్లాంట్ని ఓన్లీ పైనే వచ్చేటట్లు సైడ్ కొమ్మలన్నీ కటింగ్ చేశాను. ఇక్కడ ఒక తొండ ఉండిద్ది, అది దగ్గరికల్లా కదిలించిన ఫ్లవర్స్కి వస్తున్న అస్సలు కదలతలేదు. చాలా పెద్ద తొండ ఇక్కడే ఉంటుంది. ఈరోజు వైట్ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. ఈ ఫ్లవర్ చాలా బాగుంటుంది. ఒక ఫ్లవరే వచ్చింది, ముద్దసేంగి ఫ్లవర్స్. ఇక్కడ కొరియాండర్ సీడ్స్ వేసాను కదా, కొత్తిమీర వచ్చింది. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇక్కడ మట్టిలో పెట్టాను కదా, ఇప్పుడు బాగా వస్తుంది. వాటర్ బాగా పోస్తూ ఉంటాయి, ఎంత ఎండల్లో అయినా సరే పోస్తూనే ఉంటాయి ఫ్లవర్స్. నెక్స్ట్ జూన్ కూడా మళ్ళీ ఇవే కొమ్మలు కట్ చేసి పెట్టేయచ్చు. వాటర్ చాలా ఎప్పుడు పోస్తూనే ఉంటాను నేను, ఎక్కువగా మార్నింగ్ ఈవినింగ్. ఒక ప్లాంట్ అయితే ఎండిపోయింది, తీసేసాను. ఇక్కడ టమాటో ప్లాంట్ కూడా ఉంది బ్యాక్ సైడు. ఒక స్టిక్ పెట్టాను, ఈ ప్లాంట్స్ పడిపోతున్నాయి. ఫ్లవర్స్ వచ్చినాక మొక్కలు బాగా హైట్ అయినాయి కదా, బరువుకి ఒక కర్ర పెట్టేసి దానికి వేసి కట్టేసాను, ఇంకా పడిపోకుండా. గ్రిప్ ఏం లేదు, ఇంకా పక్కన వాల్ గోడే కదా. ఇక్కడైతే ఎంత బాగా వచ్చింది కొత్తిమీర. మెంతులు వేసాను కదా, ఇప్పుడు వస్తున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ కూడా వచ్చినాయి కొన్ని ఫ్లవర్స్. ఇక్కడ కూడా కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఇంకా మొత్తం ఎప్పలేదు ఇక్కడ. ఇది కూడా నేను కొమ్మే పెట్టాను. ఇక్కడ ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి, చిన్న కొమ్మ పెట్టాను నేను. నెక్స్ట్ వీడియోకి రెడీ అయిపోతే ఇంకా కొంచెం విప్పాలి, విప్పినాక కోస్తాను. మొగ్గలు ఉన్నాయి.
ఇక్కడ సీడ్స్ రెడీ అయినాయి. ఈ సీడ్ కలెక్ట్ చేస్తున్నాను. ఇలా వైట్గా అయిపోయినప్పుడు తీసేస్తాను, మళ్ళీ వేసుకుంటాను వీటిని. పువ్వులు కొయ్యకుండా వదిలేస్తే సీడ్స్ వచ్చేస్తాయి. గోరుచిక్కుడు సీడ్స్లా ఉంటాయి ఇవి. ఒక కాయ చాలు, చాలా మొక్కలు వస్తాయి. వైట్ కలర్ ఫ్లవర్స్ ఇవి. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. నా దగ్గర వైట్, బ్లూ ఉన్నాయి, పింకు, మెరూను, స్కై బ్లూ, ఇంకా చాలా కలర్స్ ఉంటాయి ఇందులో. చామంతి ప్లాంటు, చామంతి ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి. చిన్న చిన్న మొగ్గలు స్టార్ట్ అయినాయి, ఫ్లవర్స్ వస్తాయి. వైట్ కలరు, ఎల్లో పెట్టాను. ఏ కలరో చూడాలి, ఫ్లవర్ వస్తే తెలిసిద్ది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. మార్నింగ్ సన్ స్టార్ట్ అయింది. క్రీపర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఎండ ఎక్కువగా ఏముండదు, ఎప్పుడైనా వచ్చేయచ్చు ఇక్కడ గార్డెన్కి. నేను అంత ఎండ అనిపించదు. ఆ క్రీపర్ ప్లాంట్స్ ఉండటం వల్ల కొంచెం నీడగా కూడా ఉంటుంది, చల్లగా. ఎండలు బాగా ఎక్కువైనాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఈ ఫ్లవర్ ఇప్పింది. కోస్తూ ఉంటే మొగ్గలు కూడా చాలా బాగా వస్తున్నాయి, స్టెమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. లేకపోతే చెట్టు ఎండిపోయిద్ది. కోస్తూ ఉంటేనే కొత్త మొగ్గలు వస్తూ ఉన్నాయి. చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇప్పుడు కొంచెం డ్రై అవుతుంది ప్లాంటు. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. చిక్కుడు ప్లాంటు ఇలా తాడు సపోర్ట్తో అదే వెళ్ళిపోతుంది. ఇంకా నేను ముందే కట్టేసి ఉంచుకున్నాను. ఇంకా ప్లాంట్ కూడా, ఈ ఫ్లవర్ కూడా రెడీ అయింది. ఈ బ్యాక్ సైడు లోపలికి ఒక పైప్ పెట్టాను కదా, అందులో మొక్కలు బాగా వస్తున్నాయి. డైలీ కొన్ని వాటర్ పోస్తున్నాను. ఖాళీగా ఉందని దాని నిండా మట్టి నింపేశాను, హోల్స్ పెట్టేశాను. అందులో టమాటా ప్లాంట్స్ పెట్టాను, బుషీగా వచ్చేసినాయి. ఇక్కడైతే ఫ్లవర్స్ బాగా వచ్చినాయి, కోస్తున్నాను. టూ డేస్కి నాకు ఈ ఫ్లవర్స్ వస్తున్నాయి, బాగా విప్పుతున్నాయి. కోస్తూ ఉంటే ఆ కోసిన చోట కొత్త చిగుళ్ళు వచ్చేసి మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి, ఫ్లవర్స్ ఎక్కువగా వస్తున్నాయి. అందుకే ఎప్పుడు విప్పిన ఫ్లవర్స్ అప్పుడు నేను కోసేసుకుంటున్నాను. ఇలా హ్యాంగింగ్ పార్ట్లో పెట్టాను ఈరోజు కోసిన ఫ్లవర్స్. ఒక మొక్క అయితే ఇక్కడ డ్రై అయిపోతుంది, ఫ్లవర్స్ అయిపోయినాయి. ఇంకా అది తుంపేస్తాను. ఒకటి ఎండిపోయింది. ఇక్కడైతే చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇప్పుడు స్టార్టింగ్లో పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ ప్లాంట్ తీసేస్తున్నాను, ఎండిపోయింది. ఇక్కడ కొన్ని బీన్స్ పెట్టాను కదా, ఈ ఫ్లవర్ అయితే చాలా బాగా వచ్చింది. ఈరోజు ఇంకొంచెం ఇప్పింది పెద్దగా. బ్లాక్ సీడ్స్, ఆ ఫ్లవర్ రెక్కలు రాలిపోవాలి, చెట్టుకు ఉన్నప్పుడే రాలిపోయినాక సీడ్స్ వస్తాయి. అప్పుడు ఆ ఫ్లవర్ని కోసేసి మళ్ళీ ఆ సీడ్స్ వేస్తే మొక్కలు వచ్చేస్తాయి, బంతి మొక్కల్లాగా ఉంటాయి. ఈ ప్లాంట్ కొంచెం హైట్ అయినాక ఆ మొక్కను తుంపేసి పెట్టిన బంతి మొక్కల్లాగా కొమ్మలు పెట్టేసుకోవచ్చు, బాగా వస్తాయి. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి.
మెంతికూర వేసాను కదా, వస్తుంది.